హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్. తీయడం జరిగింది. ఈరోజు చూడండి ఎంత అంగరంగ వైభవంగా ఎంతమంది జనాలు. నేను ఆల్రెడీ నిన్న మెన్షన్ చేశాను, ఈరోజు ఫుల్ రష్ ఉంటుంది, ఫుల్ జనాలు ఉంటాయని. మనకు రక్షకులు పగడబంది కూడా పోలీసు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి కొట్లాటలు ఎలాంటి ఇష్యూస్ జరగకూడదు అనేసి ముందు జాగ్రత్తతోనే ఇక్కడికైతే పోలీసులు రావడం అయితే జరిగింది. చూడండి ఎంతమంది జనాలు. నేను ఆల్రెడీ నిన్ననే మెన్షన్ చేసిన, మా ఊర్లో ఏదైనా ఫెస్టివల్ జరిగిందంటే ఒకటి శివరాత్రి, ఒకటి దసరాకు ఫుల్ రష్ ఉంటుంది. చూడండి అంత పెద్ద రోడ్ వేసినా కానీ జనాలు రాకపోకలకి ఇబ్బంది అవుతుందంటే ఎంత జనాలు వచ్చిరో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. అయితే ఈ శివరాత్రి ఫెస్టివల్కు ఎక్కడున్నా అంటే విలేజ్ వాళ్ళు ఎక్కడన్నా జాబ్ పర్పస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడికైతే వస్తారు. ఈ శివరాత్రి సెలబ్రేషన్లు అయితే పాల్గొనడం అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంది ఎంతమంది జనాలు. చూడండి అక్కడ ఒక ఆటో కూడా ఇబ్బంది పడుతున్నది రాకపోకలకు, అంత రష్ ఉంది. చూడండి డ్యాన్స్ డప్పు సప్పుడులకు ముందు కుర్మా డొల్లకు ఫుల్ ఎక్కడక్కడ రష్ ఉంది. డ్యాన్సులు నృత్యాలు కలర్ బండ్లు మీరు ముందు చూసుకుంటే కూడా కలర్ బండ్లు కూడా అక్కడ కనిపిస్తుంది కదా. లైటింగ్తోని అక్కడ జనరేటర్ ప్రత్యేకంగా ఒక ఎద్దుల బండికి ప్రత్యేకంగా జనరేటర్ పెట్టి లైటింగ్తోని ఎంత మంచిగా అలంకరించారో ఎడ్ల బండను. చూడండి ఇంకా రాను అంటే ఎన్ని బండ్లు ఉన్నాయి, ఇంకా చాలా బండ్లు ఉన్నాయి. చూద్దాం, కౌంట్ కూడా చేద్దాం. నేను ఆల్రెడీ మనము ఎద్దుల కాళ్ళు అయితే కౌంట్ చేసినా, ఇప్పుడు ఎద్దులు ఎన్ని బండ్లు వెళ్తున్నారో కౌంట్ అయితే చేద్దాము. చూడండి ఆ డప్పు సప్పుడులు కాడ ఎలాంటి ఇష్యూస్ జరగకూడదు అనేసి ముందు జాగ్రత్తతోనైతే పోలీసులు బందోబస్తు అయితే రావడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ లేకుండా తొందరగా కంప్లీట్ చేయండి ఈ ఊరేగింపు అనేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనా సెలబ్రేషన్సే దిగులు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు అంటే అది మామూలుగా ఉండదు. 3 రోజుల ఉత్సవాలు ఉంటాయి శివరాత్రిలో. చూడండి ఇక్కడ ఎవరైతే ఈ శివరాత్రి రోజు అంటే ఈసారి శివరాత్రి రోజు రాని వారు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ మిస్ కాకుండా కంపల్సరీ రావాలి. లేదా మీరు ఇవన్నీ సెలబ్రేషన్స్ మీకు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క వీడియో మీకు పెడతా ఉన్నాను. ఎట్లా అంటే ఈ 3 రోజుల ఉత్సవాలలో ఏం జరుగుతుంది, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఎట్లా చేస్తారు అనేసి మీకు ప్రతి ఒక్క వీడియోనైతే నేను పెట్టడం అయితే జరిగింది. మీరు చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అంటే కొంతమంది ఇక్కడికి రాని వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారని నాకైతే అర్థమైపోయింది ఈ ఉత్సవాలు చూసి. చూడండి ఎంత బాగా యువకులు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు నృత్యాలతోని, పోతురాజుల నృత్యాలతోని. ఆ ఎడ్ల బండ్ల ఊరేగింపులు అయితే జరగడం జరుగుతుంది. ఎడ్ల బండ్ల ఊరేగింపు అంటే ఇప్పుడు మనం ముందున్నదే ఒక లైటింగ్తో కనిపిస్తుంది. ఇంకా ముందు చాలా ఉన్నాయి బండ్లు. మనం కంటిన్యూగా ఎన్ని బండ్లు వచ్చినాయి అనేసి మనమైతే కౌంట్ చేసి అయితే చూద్దాము. శివరాత్రి ఎడ్ల బండ్ల ఊరేగింపులు అంటే పోతురాజుల నృత్యాలు, డప్పు సప్పుట్లు, కుర్మ గొల్లల డోలు తాళాలు ఎంత అంగరంగ వైభవంగా. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది అక్కడొక గ్రూప్ సర్కిల్ లెక్క ఫామ్ అయిపోయి అక్కడొక డ్యాన్స్ చేస్తున్నారు, ఇక్కడొక సర్కిల్గా ఫామ్ అయ్యి ఇక్కడొక డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క సప్పుడుకు ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు థ్రిల్ వస్తుంటుంది, ఒక్కొక్క సపోర్ట్ చూస్తుంటే ఒక్కొక్క థ్రిల్ వస్తుంటుంది. అట్లా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండ్ల ఊరేగింపు పోయిన తర్వాత అక్కడ భాగవతం అంటే
అక్కడ ఎప్పుడైతే నీకు ఆల్రెడీ మీకు మార్నింగ్ పెట్టిన వీడియోలలో కళ్యాణ మండపం చూపించినో అక్కడనే భాగవతాలు వేయడం అయితే జరుగుతుంది అక్కడనే. అంటే ప్రతిసారి ఏదో ఒక కథ తీసుకొని అక్కడ భాగవతాలు అయితే వేయడం అయితే జరుగుతుంది. మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. అయితే నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా నేను ఇక్కడ భాగవతాలు వేస్తుంటే ప్రత్యక్షంగా నేను చూశాను. అదే ఆ రోజు రాత్రి నేను అక్కడనే నిద్రపోకుండా చూడడం, కొద్దిగా నిద్ర వస్తే అక్కడనే సేద తీసుకోవడం అన్నీ అయితే జరిగింది. కానీ అయితే నాకు మంచి అనిపిస్తుంది అక్కడ ఏదైతే భాగవతం వేయడము అనేసి నాకైతే మంచిగా అనిపిస్తుంది. మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అంటే ఏదో ఒక కథ, అంటే ఇప్పుడు ఏదో ఒక కథ వాళ్ళ చరిత్ర తీసుకొని అక్కడనైతే భాగవతం అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇవి ఇంకా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇదంతా ఊరు తిరుక్కుంటా పోయి ఈ ఎగురుకుంటా ఈ పోతురాజులతో డప్పు సప్పులతో ఎగురుకుంటా టెంపుల్ దగ్గర పోవాలి. కొద్దిగా టైం అయితే పడుతుంది. అయినా సరే ఇది పోయిన తర్వాత వీళ్ళు ఎడ్ల బళ్ళ ఇంటికాడ వేసి అక్కడ కథ వినడానికి, అంటే భాగవతం వినడానికి సాపలు కింద పరుచుకొని కూర్చొని శ్రద్ధగా వింటారు. కానీ ఇప్పటికి కూడా చూడండి, అక్కడ ఎవరో కొట్లాడుతున్నారు. అదే ఇలాంటి కొట్లాటలు జరగకూడదు అనేసి పోలీస్ బందోబస్తు వచ్చినారు. వద్దు ఇట్లా కొట్లాడుకోవద్దు, ప్రశాంతంగా డ్యాన్స్ చేయాలి, నృత్యాలు ఎంజాయ్ చేయాలి, ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు, అంతే తప్ప ఇలాంటి కొట్లాటలు జరగొద్దు ఫ్రెండ్స్. దయచేసి చెప్తున్నాను, ఇది మనకు మంచిది కాదు. ఎందుకంటే ఇది మన ఊర్లో మంచిగా సంతోషంగా జరిగే ఉత్సవాలు. మళ్ళా తెల్లారులేస్తే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. కాబట్టి ఎలాంటి కొట్లాటలు చేయకుండా ఆనందంగా సంతోషంగా శివరాత్రి ఉత్సవాలు అయితే జరుపుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక కార్ అయితే వచ్చింది. కారుకు ఇబ్బందికరంగా ఉంది, దయచేసి కొద్దిగా సైడ్ ఇవ్వాలి. చూడండి ఎంతమంది జనాలు, అబ్బా నిజంగా ఫ్రెండ్స్. ఇక్కడ మా విలేజ్ సర్కిల్లో దూరం ఉన్న వాళ్ళు అయితే చూడండి, ఇలాంటి ఎడ్ల బండ్ల ఊరేగింపులా ఇంతమంది పాల్గొనడం అనేది చాలా విచిత్రము. మీరు ఒక్కసారి చూడండి. నాకు తెలిసి ఎక్కడ ఉండదు అనుకుంటా, ఉంటే ఇంతమంది అయితే పాల్గొనరు. మా తిగుల్ విలేజ్లో మాత్రం ఎక్కడున్నా, అంటే వర్క్ పర్పస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ 100 to 100% తిగుల్ గ్రామానికి రావాల్సిందే, శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాల్సిందే. ఫుల్ జనాలు, అంటే ఇక్కడికి ఎంతమంది జనాలు వచ్చారంటే మనం కౌంట్ చేయలేమనుకో, అంత ఫుల్ రష్ ఉన్నారు. కొట్టు ఎగరంటారా బాబు, ఏం కొట్లాడుకుంటారు, కొట్టుండి సప్పుడు కొట్టండి, ఎగరండి, అది కదా మనకు కావాల్సింది. ఎందుకు కొట్టుకున్నాడు, ఇప్పుడు కొట్టుకుంటారు, రేపు పొద్దున మళ్ళీ ఒకరి ముఖం ఒకటి చూసుకుంటారు, అది మంచి పద్ధతి కాదు. అట్లా అది ఎగరండి, కొట్టాలి. ఫ్రెండ్స్, నా వీడియోలు కంటిన్యూగా చూడండి. నెక్స్ట్ కూడా మీకు ఒక భాగవతం వీడియోని అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే నేను ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా. అయితే ఇక్కడ నుంచి అయితే ఎడ్ల బండ్ల ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా తినేసి మన గుడి దగ్గరికి, అంటే పార్వతీదేవి టెంపుల్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్, అంటే కింద పరుచుకొని ప్రశాంతంగా వాళ్ళు అంటే భాగవతం చెప్పేవారు ఏ విధంగా ఏం కథ చెప్తున్నారు అనేసి వీళ్ళు ప్రశాంతంగా వినడానికి ఒక వీళ్ళైతే సాపలు, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, అంటే మనము బస్సులలో ఎట్లయితే అప్పట్లో ఖర్చు పేసినామో ఇప్పుడు ఈ పార్వతీదేవి టెంపుల్ చుట్టూ కూడా
అంటే చేపలు వేసుకుంటా వాళ్ళు స్థలాన్ని ఆక్రమిస్తారు. అంటే వాళ్ళు చెప్పే కథను మనకు దగ్గర నుంచి వింటే మనకు అర్థమైపోతుంది, మనకు సౌండ్ డిస్టర్బెన్స్ ఏముండదు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటారు. అట్లా వీళ్ళు ముందుగానే స్థలాన్ని ఆక్రమించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా మీరు బండ్లు కౌంట్ చేస్తున్నారా లేదా? మీరు కౌంట్ చేస్తున్నారా లేదా? 1 2 3 4 5 6 7. ఆ లైటింగ్ గుడిసె ఉంది కదా, గుడిసె వరకు 7 అయింది. అప్పటికే చూద్దాం ఓవరాల్గా మన గ్రామంలోని రైతులు ఎన్ని బండ్లు కట్టిరో మనమైతే కౌంట్ చేద్దాం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూపిద్దాం. లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూపిద్దాం, ఎన్ని బండ్లు కట్టిరో చూపిద్దాం. అయితే ఇక్కడ నుంచి అయితే కొద్దిగా ఫాస్ట్ వెళ్ళిపోతాయి, అంటే గల్లీలలో కాబట్టి కొద్దిగా ఫాస్ట్ వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఎంతమంది జనాలు. అయితే ఇక్కడ పోలీస్ బందోబస్తు వాళ్ళైతే మీరు వెళ్ళండి, ఇంకా లేట్ అయిపోయింది, ఎలాంటి గొడవలు జరగకూడదు అనేసి వాళ్ళంటే ఇది ఇప్పుడే ఇక్కడనే ఎండ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి బండ్లు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనేసి ఇక్కడనే ఎగురుతాము అనేసి వాళ్ళు అనడం భక్తులు. చూడండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాయి. మనం ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం, అంటే ఎన్ని బండ్లు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాయి, అంటే ఎన్ని రైతులు భక్తులు ఎన్ని బండ్లు కట్టిరో మనకైతే ఇక్కడ నుంచి అయితే తెలిసిపోతుంది. ఫస్ట్ బండి అయితే ఎగ్జిట్ అయిపోతుంది. చూడండి 1 2 జనాలు రైట్ అని ఇది ఎన్నో బండి 3. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వీడియో చూసే వాళ్ళు కూడా ఎన్ని బండ్లు వెళ్తున్నాయో మీరు కౌంట్ చేయండి. ఇది ఒకటి 4th, అంటే 4వ బండి అయితే అవుతుంది. నెక్స్ట్ 5 6 ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పిన గుడిసె బండి అయితే 7వది. అరే రే 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 మెల్లె ఈ జనాలను చూసి బెదురుతున్నాయి అవి, ఈ జనాలను చూసి బెదురుతున్నాయి. అరే మెల్లెరా ఆయన మెల్లె. ఓకే రైట్, 8వ బండి. ఇది ఒక కలర్ఫుల్ ఉంది బంతిపూలతోని. ఇంకా వస్తున్నాయి. और बाकी बहुत गाड़ी है इधर. చూడండి నిజంగా ఎంతమంది జనాలు, అబ్బాబ్బాబ్బా, ఇది మనం నిజంగా మిరాకిల్. నాకు తెలిసి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఇట్లా సెలబ్రేషన్ అయితే ఎక్కడ ఉండదు. ఇంకా ఫ్రెండ్స్ ఇది ఒక 9వ బండి, ఇది 10వది. ఇది 10, ఇంకోటి జెండా పెట్టారు కదా అదొక 11వ బండి. నిజంగా ఎడ్ల బండ్లు అయితే అంగరంగ వైభవంగా కలర్ఫుల్గా ఎడ్లను రంగేసి ఎంత మంచిగా తయారు చేసిరో చూడండి. అబ్బా అబ్బా అబ్బా, ఎందుకో స్టక్ అయిపోయింది. అంతే ముందు కొద్దిగా గల్లీలు ఉంటాయి కాబట్టి కొద్దిగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఎడ్లు కదా ఈ సౌండ్ పొల్యూషన్తో కూడా జనాలను చూసి కూడా కొద్దిగా అడావిడి ఆగమాగం చేస్తుంటారు, అందుకే కొద్దిగా స్టక్ అయిపోయింది. ఓకే ఓకే డన్ డన్ డన్. మంది ఉన్నాయి కదా, మందిని చూసి భయపడుతున్నాయి.
అవి వచ్చి మీరు ఎదురు దుంకి అప్పుడు తెలుస్తుంది. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అందుకే భయపడుతున్నాయి. అవి చూడ వీళ్ళు ఆ భయంతో కూడా దూరం అని ఉండలేరు. చూడండి మీరు కౌంట్ చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు మోస్ట్లీ ఓకే ఫ్రెండ్స్. ఈ కనిపిస్తుంది కదా జెండాతో ఎంత మంచి అరటి ఆకులతోని. అబ్బాబాబాబా మెల్ల 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 14, 15 అరే మెల్లారా నాయన. 15, 16 బండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే 16 అయితే అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇది మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయ్యే వరకు అయితే వీడియో ఇక్కడ నుంచే విజువల్స్ చూపిస్తాను. చూడండి 16 అయిపోయినాయి, 17th బండి వస్తుంది. 17th బండి మొత్తం ఎల్లో. చూడండి భయపడుతున్నాయి ఎద్దులు కూడా. అరే 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 మెల్ల మెల్ల ఆ సౌండ్ చేస్తున్నారు కానీ ఆ ఎడ్లు ఎంత భయపడతాయో మీకు వాళ్ళకి తెలుస్తుంది. 17, 18 మెల్లారా నాయన. ఆ బండ్లే కొద్దిగా మన భయం వేసి ఎద్దుల కాళ్ళు కూడా కొద్దిగా స్లిప్ అయినా ఎవరి మీద పడుతుంది. ఈ పండుగ రోజు విషాదం ఏర్పడుతుంది. ఎందుకు ఓరుతున్నారో ఏమో, ఉత్సాహం ఉంటుంది కానీ ముద్దే చూసుకుంటారు, ఎందుకంటే పశువులు కదా. 19 మెల్ల మెల్ల రే 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 20. ఓకే చూస్తున్నారు కదా, ఇప్పటికైతే 20 బండ్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. 21 ఓకే 21, 21 బండి. అబ్బా ఇదంతా ముచ్చటగా అలంకరించారు చూడండి. ఆ బెలూన్స్తోని, బంతి పూలతోని ఎంత మంచిగా ఒక బండిని అలంకరించారు చూడండి. ఆ బండి కూడా ఎంత ప్రశాంతంగా వెళ్తుంది. నిజంగా గ్రేట్. ఆ ఎద్దులకు కూడా గ్రేట్, ఎందుకంటే ఇంతమంది జనాలు ఉన్నా కానీ ప్రశాంతంగా వెళ్తున్నాయి. వీళ్ళు అడవిడి అంటే వీళ్ళు ఎవరైతే వస్తున్నారో అంటే సౌండ్లు చేస్తున్నారో ఆ ఎద్దులు కొద్దిగా భయపడుతుంటాయి. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది అప్పటికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్ అయితే స్ట్రక్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా, ఒక కార్ వచ్చింది. ఫ్రెండ్స్ కౌంట్ చేస్తున్నారా లేదా? 18, 28, 28, 29, 30 బా అంటే ఇంకెన్నో చాలా ఉన్నాయి. ఇంకా 31 అరే రే 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 మెల్ల 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 31, 32. ఈ జనాలను ఈ మందిని చూసి అవి భయపడుతున్నాయి అనుకుంటా. 22, 23 ఎంత 33, 34 ఫ్రెండ్స్. ఇప్పటికి 35, 36, 37. ఓకే ఈ జెండా కనిపిస్తుంది దీంతో 38, 39. అరే రే 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 ఓ స్లో స్లో స్లో. అబ్బా ఎద్దు గుద్దితే అక్కడ కట్టెనే ఇరిగిపోయింది. మెల్లారా మెల్లారా మెల్లారా. ఫ్రెండ్స్ దీంతో 40. అరే మెల్లారా నాయన. అరే అరే ఎందుకు కొడుతున్నారా? అబ్బా అంత పోరగాలే పోయింది. 40, 41, 41 మెల్ల మెల్ల 41. ఈ బ్లూ బెలూన్స్తో 42, 43, ఈ బెలూన్స్ 44,
45, 46, 47, 48, 49. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అబ్బా ఎంత బాగా అలంకరించారో లైటింగ్తోనే, నిజంగా అబ్బా అంగరంగ వైభవంగా అలంకరించారు. ఇంకోటి కూడా స్పార్క్ కూడా వేస్తున్నాడు. 51, ఇప్పటికి 51 ఓవరాల్గా అయిపోయినాయి అనుకుంటా. ఓకే డన్ ఫ్రెండ్స్. ఈ శివరాత్రిలలో ఎడ్ల బండ్ల ఊరేంపు అయితే ఓవరాల్గా 51 మొత్తానికి 51 ఎడ్ల బండ్లు అయితే ఊరేగింపు అయితే చేయడం జరిగింది. చూడండి జనాలు చూడండి, మొత్తం ఫుల్ రష్ జనాలు అయితే చూడండి. ఇప్పుడు ఎక్కడక్కడ స్ప్రెడ్ అయిపోతారు. స్ప్రెడ్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా అంటే అక్కడ చెప్పే భాగవతానికి వినడానికి ఇంటికి పోయి కొద్దిగా భోజనాలు చేసుకొని అక్కడ ఒక అంటే కింద కూర్చొని ఆ కథ వినడానికి వీళ్ళొక చేప లాంటిది అయితే తెచ్చుకొని, చేపలో ఏదో ఒకటి తీసుకొని అయితే వచ్చి అక్కడ వాళ్ళు చెప్పే కథనైతే వినడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అయితే ఆ భాగవత వీడియో అయితే చూపిస్తాను. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అబ్బా కన్నుల నిండుగా కనిపిస్తున్నది ఇంతమంది జనాలతోని కదా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే ఇక్కడికి రాని వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. వారు నా వీడియోలు చూసన్నా వాళ్ళు ఈ ఉత్సవాలు అంటే ఈ 3 రోజుల శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వీడియో చూస్తున్నా వాళ్ళకి అర్థమైపోతుంది అంటే తిగులు గ్రామంలో ఇంత బాగా ఉత్సవాలు జరుగుతాయి అనేసి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.